ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. మాఘపురాణము 9వ అధ్యాయము. గంగాజల మహిమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వపాపహరం పుణ్యం స్థానం మాగేతు యత్కృతం నిర్విఘ్నం కురు మే దేవ దామోదర నమోస్తుతే. మకరస్థేరవో మాఘే మాఘే వాయే శుభేక్షణే ప్రయాగస్థానమాత్రేణ ప్రయాంతి హరిమందిరం ప్రాతర్మాఘే బహిస్నానం క్రతుకోటిఫలప్రదం సర్వపాపహరం పుణ్యం సర్వపుణ్యఫలప్రదం. ఓ కార్తవీర్యార్జున, శివపూజ గురించి శివమహత్యముల గురించి వివరించదను, వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధి దాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడు కూడా సముద్రమును దాటునప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసియే యుద్ధరంగములో ప్రవేశించును. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయమును చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛలను ఈడేర్చుకొనిరి. కనుక పూజలందు శివపూజ చాలా పవిత్రమైనది. అటులనే గంగానది పరమ పవిత్రమైనది. ఎటులనగా గంగాజలము విష్ణు పాదముల నుండి పుట్టినదియు శివుని శిరస్సు నుండి ప్రవహించునట్టిదియు అయినందుననే సర్వపాపహరమైనది. గంగాజలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకనూ గంగాజలము గురించి చెప్పబోవున్నది ఏమనగా, ఏ నీళ్లను గాని గంగా 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 అని 3 పర్యాయములు అనుకొని శిరస్సున చల్లుకొనిడచో ఆ నీళ్లు గంగాజలముతో సమానమైన వగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపము కనుక మాఘమాసములో గంగాస్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచూ గంగాజల మహత్యమును గురించి కార్తవీర్యార్జునునకు దత్తాత్రేయ స్వామి వివరించెను. కొంతకాలము కిందట మగధరాజ్యములో పురోహిత వృత్తిచే జీవించుతున్న 4 బ్రాహ్మణులుండిరి. 4 4 కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయటానికి ఒక గురుకుల విద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యలా యువకుని అందము చూచి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్మలను వివాహం చేసుకోమని బలవంతం చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరికలను నిరాకరించెను. అంత నా కన్యలు కోపంతో నీవు పిశాచివే కమ్మని శపించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచములగుదురుగాక అని ప్రతిశాపమిచ్చుటచే వారంతా పిశాచి రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారము దొరికితే వాటాలకై పెరుగులాడు కొడుతుండిరి. కొంతకాలమునకు ఒక సిద్ధుడా కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు బిడ్డలకు కలిగిన పిశాచి రూపములు ఎట్లు పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసములో గయలోనున్న త్రివేణి సంగమములో స్నానము చేయించినచో వారికున్న పిశాచి రూపములు తొలగిపోవునని చెప్పగా వారట్లు చేయుటచే ఆ 4 నలుగురకును
యథారూపములు కలిగినవి. ఇట్లు జరుగుటకు మాఘమాస మహత్యమే కారణము. మాఘమాసమందలి నదీ స్థానము మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పవిత్రమైనది. ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రము నేను స్నానమాచరించనని చెప్పుడచే ఆమెకు దేవత్వం రసించి గంధర్వలోకానికి తిరిగి వెళ్ళలేకపోయినది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడొక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న తోటకు వెళ్ళి వయ్యారంగా క్రీగంటక ఆ మునీశ్వరుడు చూచెను. ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలతో తెలియాడుతుండగా మరలా గంధర్వుడు భార్యను వెతుకుతూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వస్త్రీ క్రీడించుతుండిరి. ఆ దృశ్యమును చూచి మండిపడుచు ఆ తపస్వివై ఉండి కూడా ఇలా కామతృష్ట కలవాడవైనందున నీకు కోతిముఖము కలుగునుగాక అని విశ్వామిత్రుని పాషాణమై పడి ఉండుమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చెవినది లేక వానరముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుడు కడకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకులోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలేము, గంగానదిలో స్నానము చేసి నీ కమండలముతో గంగాజలము తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగాస్నానము చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి ఆ పాషాణంపై చల్లగా ఆ రాయి పూర్వం వలె గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపమునందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను. యువం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయగలరు. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.